పోస్తే కొంచెం మజ్జిగ పోస్తాడు, మహా అయితే 50 రూపాయలు అవుతాయి. 50 రూపాయలు దాన్ని 200 రూపాయలు చేసి చెప్తున్నాడు. దానికి మళ్ళీ ఏడుపులు. వినండి పూర్తిగా. ఒక్కొక్క మనిషికి సుమారు 200 రూపాయల వరకు భోజనానికి ఖర్చు అవుతుంది. కుటుంబంగా వచ్చి భోజనం చేస్తే నలుగురికి 800 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 10 మంది వస్తే 2000 ఖర్చు అవుతుంది. కొంతమంది 15 మంది వస్తున్నారు, 3000 ఖర్చు అవుతుంది. ఒకవేళ భోజనానికి 3000 ఇచ్చేసి బ్యాగ్ కి గిఫ్ట్లకి ఇంచుమించు 1000 రూపాయలు ఇచ్చేస్తే ఎంత అయిపోయింది చెప్పండి? 10,000 ఇచ్చాడు. ఆ 10,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఖర్చు చేయాల్సి వస్తే సేవ ఎలా ముందుకెళ్తుందో చెప్పండి. అంటే 10,000 రూపాయలు మీరు ఇచ్చేసి 3,000, 4,000 మళ్ళీ మీకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని అడుగుతున్నాడు. వాస్తవంగా అంత అవ్వదు. 15 మంది వచ్చినా కూడా 15,50,000 750 రూపాయలు మాత్రమే అయ్యిద్ది, అంతకు మించి అవ్వదు. అంటే వీడి ముష్టి భోజనం తింటాక వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ టైం పెట్టుకుని వస్తున్నారా? వీడు పెట్టే దిక్కుమాల భోజనానికి ఆశపడి. వాళ్ళు ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తున్నారండి. వాళ్ళకి ఆటో ఛార్జీలు ఎంత అవుతాయి, బస్ ఛార్జీలు ఎంత అవుతాయి, అసలు వీడి దగ్గరికి ఎందుకు రావాలి, వీడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అంత శ్రమపడి అంత ఖర్చు పెట్టుకుని